పత్రాలను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోయిలగూడెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఎంపీడీఓ కార్యాలయాల్లో చంద్రన్న స్వయం ఉపాధి పథకం దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూలు నిర్వహించిన అధికారులు, నాయకులు. శ్రీరామనవమికి సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెం భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటస్వామి సేవా కేంద్రం భక్తులు తరలి రావాలని పిలుపునిచ్చిన ఆశ్రమ సభ్యులు. జిల్లా అభివృద్ధిపై సమీక్షించిన జిల్లా పర్యవేక్షణాధికారి అమ్రపాలి. పాల్గొన్న జిల్లా కలెక్టర్ బెట్రి సెల్వి, అధికారులు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన రాక్ పిల్ గ్యాప్ 1 పనులకు శ్రీకారం చుట్టిన అధికారులు. పారిశ్రామికీకరణ, సాఫ్ట్వేర్ రంగాలలో ఏపీ సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. యువగలం పాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రిలయన్స్ సంస్థ నిర్మిస్తున్న సిబిజీ ప్లాంట్ నిర్మాణానికి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. 475 ఎకరాల్లో 139 కోట్ల రూపాయల వ్యయంతో 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సిబిజీ ప్లాంట్ నిర్మాణం చేపట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 21 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకువస్తానని ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీలకు హామీ ఇచ్చామని చెప్పినట్లే పాలసీ తీసుకురాగానే రిలయన్స్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ ప్లాంట్ కారణంగా ప్రత్యక్షంగా పరోక్షంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రగతిలో ఈ ప్లాంట్ భాగస్వామ్యం కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. The potential of Andhra Pradesh. In fact, after Gujarat, we have our biggest investment in this state, which is 1 lakh crore already. Andhra Pradesh has always welcomed industrialization in developing sectors with open arms, and biofuel sector is no exception. ఆంధ్రప్రదేశ్ లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. 65,000 కోట్ల పెట్టుబడి, దాదాపు 500 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నిజంగానే ఈ సభాముఖంగా ముఖేష్ అంబానీ గారికి, అనంత్ కి, పిఎంఎస్ ప్రసాద్ గారికి, మాధవ్ గారికి, హరీంద్ర కే త్రిపాఠి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోనే 2,50,000 మంది నిరుద్యోగ యువకులకి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది. ప్రకాశం, అనంతపురం, కడపలో ఉన్న 5 లక్షల ఎకరాల బేడు భూమి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం. నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని, దాంట్లో ఒక్క హామీని ఈ రోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. రిలయన్స్ మొదటి సిబిజీ ప్లాంట్ కనగిరిలో శంకుస్థాపన మేము చేశాము. ఈ ప్లాంట్ రిలయన్స్ సిబిజీ ప్రాజెక్ట్ కి హబ్ గా కూడా మారిపోతుంది. ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందల 5 ప్లాంట్ అనుకున్నాం. హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మీరు మాకు భూములు ఇవ్వండి, తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో 50,000 ఎకరాలు కౌలుకి రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని చెప్పారు. 50 ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనిగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను. వాస్తవంగా ఈ రోజు నేను మీ ముందల నుంచుని ఇట్లా మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ఉగ్ర నరసింహారెడ్డి గారు. ఒక ఉగ్ర నరసింహుడుగా గత 10 రోజులుగా ఇక్కడ పనిచేశారు. నన్ను కోరారు కొంచెం ఒక 10 రోజుల తర్వాత ప్లాంట్ శంకుస్థాపన పెట్టుకుందాం అని. నేను ఒప్పుకోలేదు. మీరు రెడీగా ఉన్నా లేకపోయినా ఏప్రిల్ 2వ తారీఖు నేను వస్తున్నా కనిగిరి నియోజకవర్గానికి ఉగ్ర నరసింహారెడ్డి గారికి నేను చెప్పా. 10 రోజుల్లోనే బాగా నల్లగా అయిపోయాడు ఆయన. రంగు 4 షేడ్లు తగ్గింది. ఎవరి కోసం ఆయన కష్టపడ్డారు? కనిగిరి ప్రజల కోసం. మన ఇంట్లో ఉన్న నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా మన ప్రాంతంలోనే, మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో అహర్నిశలు పనిచేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో చంద్రన్న స్వయం ఉపాధి పథకంలో భాగంగా బీసీ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న బీసీ, కాపు, ఈబీసీ, మేదర, కుమ్మర లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 835 మంది ఆర్థిక సహాయం నిమిత్తం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 561 మంది దరఖాస్తుల పరిశీలనకు హాజరైనట్లు మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని బీసీలకు 48 మందికి ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉందని అన్నారు. సంబంధిత బ్యాంక్ అధికారులు దరఖాస్తుదారులను పరిశీలించారు.
కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, పుట్టిన తేదీ నిర్ధారణ పత్రం, రేషన్ కార్డు, బ్యాంకు పుస్తకాలను పరిశీలించారు. ఈ నెల 4వ తేదీన మున్సిపాలిటీ కార్యాలయం నందు కూడా హాజరు కావచ్చని అన్నారు. పారదర్శకంగా పరిశీలన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చంటి పిల్లల తల్లులు, విభిన్న ప్రతిభావంతులు సైతం దరఖాస్తుల పరిశీలనకు హాజరయ్యారు. శ్రీరామనవమి పండుగకు జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటస్వామి సేవా కేంద్రం సిద్ధమవుతోంది. గత 7 సంవత్సరాలుగా రాజుల కాలనీలో వెంచేసి ఉన్న వెంకటస్వామి సేవా కేంద్రం నందు శ్రీరామనవమి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు అన్నదాన కమిటీ నిర్వాహకురాలు చిన్ని రత్నకుమారి తెలియజేశారు. ఈ నెల 6వ తేదీ ఆదివారం కన్నుల పండుగ శ్రీరామనవమిలో భాగంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణం వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ సభ్యులు నాగరాజు తెలియజేశారు. శ్రీరామనవమి కళ్యాణంలో కూర్చునే దంపతులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఉదయం 9 గంటల నుంచే కళ్యాణ క్రతువు పూజలు ప్రారంభమవుతాయని అన్నారు. అనంతరం భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ జరుగుతుందని అన్నారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న తిలకించి తలంబ్రాలు, అక్షింతలు స్వీకరించిన భక్తుల ఇంట వివాహం కావాల్సిన వారుంటే వివాహాలు జరుగుతున్నాయని అన్నారు. స్వచ్ఛమైన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెంకటస్వామి విరాజిల్లుతున్నారని తెలియజేశారు. రేపు 6వ తారీఖు ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా మన జంగారెడ్డిగూడెం భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి ఆశ్రమంలో శ్రీ సీతారామచంద్ర ప్రభుల వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ఉదయం 8 గంటల నుంచే స్వామివారికి, అలాగే సీతాదేవి అమ్మవారికి పెళ్లి కూతురు, అలాగే పెళ్లి కుమారుని చేయడం, కళ్యాణం ఏర్పాట్లు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ ఉదయాన్నే అందరూ పాల్గొనండి. కళ్యాణం అనంతరం స్వామివారి అక్షంతలు, అలాగే తీర్థ ప్రసాదాలు, పానకము, వడపప్పు, అలాగే భోజనాలు ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఉదయాన్నే పాల్గొని స్వామివారి యొక్క విశేష ఫలితాన్ని అందుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం. గత 7 సంవత్సరాల నుంచి నిర్విరామంగా మన ఆశ్రమంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే ఈ కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ తలంబ్రాలను తీసుకుని శిరస్సును దర్శించిన వారికి కళ్యాణం జరుగుతుంది. అలాగే మంచి శుభ ఫలితాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క అక్షంతలను స్వీకరిస్తారని కోరుకుంటున్నాం. ఏలూరులో నిర్వహించిన ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నందు టీ నరసాపురం మండలం బొర్రంపాలెం ప్లస్ హై స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు. జిల్లా స్థాయిలో ఇంజనీర్ ఈఎండిపి ఆధ్వర్యంలో మల్టీపర్పస్ సర్వింగ్ రోబో ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనను తిలకించిన బృందం బొర్రంపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్ విద్యార్థులను గైడ్ టీచర్ జి దీపా ఈశ్వరి దేవి, గుమ్మల్ల చంద్ర చైతన్య, దొర్రేపల్లి సాయి, గంగేటి నాగస్వామి, బొప్పన సాయి తేజలను ఎస్ఎంసీ చైర్మన్ కంపసాటి రమేష్ కొనియాడారు. చక్కటి ప్రతిభ కనబరిచి మెదడుకు పదును పెట్టి మల్టీపర్పస్ సర్వింగ్ రోబో ప్రదర్శన చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. 2024-2025 సంవత్సరానికి ద్వితీయ స్థానంలో బొర్రంపాలెం హై స్కూల్ ప్లస్ ఉగాదికి తీపి కబురు ఇచ్చారని అన్నారు. ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్యను అందించడంతో పాటు సామాజిక అంశాలు, పోటీ పరీక్షలకు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కార్పొరేట్ మాదిరిగా ఉపాధ్యాయులు తర్ఫీదు ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులను గైడ్ టీచర్ ను సత్కరించారు. సర్వింగ్ రోబోట్ సర్వింగ్ రోబోట్ ఇంట్లో మదర్ కానీ వృద్ధులు కానీ లగలేని వాళ్ళు ఉన్నా కానీ పేషెంట్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉన్నప్పుడు సర్వింగ్ చేసి ట్యాబ్లెట్స్ కానీ వాటర్ కానీ ట్యాబ్లెట్స్ ఇలాంటి ఫ్రూట్స్ సిరప్స్ ఇలాంటివి అన్నీ అందిస్తుంది ప్రాజెక్ట్ బేస్ దీని ఇక్కడ మమ్మీ చిన్న చిన్న పనులు చేస్తారు. స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ అందిస్తాయి. ఈ సర్వింగ్ రోబోట్ పనికొస్తుంది. వాటర్ ఇలాంటి గట్ట మన ఇంట్లో ఓల్డ్ పీపుల్కి ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తుంది. వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ చక్కగా అందిస్తుంది మేడం. కోయిలగూడ మండలం పరిపూడి నందు తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రజల దాహార్తి తీర్చేందుకు తాగునీటి ట్యాంక్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, బీజేపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ నిర్మలా కిషోర్, చోడిపిండి సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ తోట రవి, టౌన్ ప్రెసిడెంట్ మారేపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి మంజూరు చేసిన 20 లక్షల రూపాయల నిధులతో భవన నిర్మాణ కార్మికుల భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆలోచించి ఖాళీ సినిమా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎమ్మెల్సీ నాగబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయనను శాలువాతో సత్కరించారు. శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సీఎం చాంబర్లో నాగబాబు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాగబాబును సన్మానించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవిని సైతం నాగబాబు కలుసుకున్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా నిరుద్యోగ యువతకు చంద్రన్న స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయం నందు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న 1125 మందికి గాను 870 మంది ఇంటర్వ్యూలకు హాజరైనట్లు ఎంపీడీఓ కృష్ణప్రసాద్ తెలియజేశారు. మండలానికి సంబంధించి బీసీలకు 46 మందికి, కాపులకు 45 మందికి, బ్రాహ్మణులకు, చౌదరులకు, క్షత్రియ సామాజిక వర్గాల వారీగా ఇద్దరికి ఉపాధి రుణాలు పొందే అవకాశం ఉందని తెలియజేశారు. జనరిక్ మెడికల్ కు సంబంధించి ఇద్దరికి 8 లక్షల రూపాయల చొప్పున ఉపాధి పొందే విధంగా ప్రభుత్వ నిబంధనల మేరకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలియజేశారు. ఆర్యవైశ్యుల సామాజిక వర్గానికి సంబంధించి 5గురు చంద్రన్న ఉపాధి పథకానికి ఎంపిక చేయనున్నట్లు తెలియజేశారు. ఇంటర్వ్యూలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్యుమెంటేషన్, ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పీఠాలు ఉన్నప్పటికీ ఏలూరు జిల్లాలో కామవరపుకోట శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలిత పీఠంకు ప్రత్యేక స్థానం ఉంది. సూర్యోదయ సమయంలో పీఠంలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవత విగ్రహాలను నేరుగా సూర్య భగవానుడు కిరణాలు నిత్యం తాకుతూ ఉండే విధంగా ఏర్పాటు చేశారు. నిత్య కైంకర్యాలతో పాటు ఉగాది, దసరా, సంక్రాంతి వంటి పండుగ పర్వదినాలలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలిత పీఠాధిపతి సుదర్శనం రామదుర్గ కుమారాచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజలు, జాతరలు నిర్వహిస్తుంటారని తెలిపారు. గృహ వాస్తు, దేవాలయ వాస్తు, జ్యోతిష్యంలో రామదుర్గ కుమారాచార్యులు అందివేసిన చేయుగా చెబుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వంచే ఉగాది పురస్కారం, వైకాసన ఆగమ శాస్త్ర భాస్కర్ బిరుదాంకితులుగా, వైకాసన ఆగమ ప్రతిష్ట కంఠీరవ బిరుదాంకితులుగా, స్వర్ణ గంట కంకణ సన్మాన గ్రహీతగా, ద్విశతాధిక ప్రతిష్టాపనాచార్య వైకాసన విద్మన్ని, వాస్తు రత్నాకర బిరుదాంకితులుగా పలువురిచే పురస్కారాలు అందుకున్నారు. అమ్మవారి అనుగ్రహంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కేవలం వీటిపైనే కాకుండా సేంద్రియ వ్యవసాయ సాగుపై కూడా దృష్టి సారించి మిగిలిన పీఠాధిపతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కామవరపుకోటలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలిత స్త్రీ పీఠం దర్శించి తరించాలని మీడియాతో కోరారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని అన్నారు. కామవరపుకోట గ్రామంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలితా శ్రీపీఠం ఎంతో గొప్ప వైభవపేతంగా మనకి విరాజిల్లుతూ ఉంది. అటువంటి యొక్క వైభవపేతమైనటువంటి ఈ లక్ష్మీ హయగ్రీవ లలితా శ్రీపీఠంలో 14 లోకాల్లోని కూడా అమ్మవారి యొక్క వైభోగం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి విధంగా లలితా సహస్రనామము, లలితా సహస్రనామ స్తోత్రము అనేటువంటి దాన్ని హయగ్రీవ స్వామి వారు చక్కగా మనకి అందించారు అగస్త్య మహర్షిలో. అటువంటి యొక్క హయగ్రీవ స్వామి వారు అదేవిధంగా లలితా అమ్మవారు ఇద్దరు కూడా ఒకే పీఠం మీద ఉండడం మనకి ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడా లేదుగాక లేదు, కేవలం మన కామవరపుకోట గ్రామంలో మాత్రమే ఉన్నది. ఈ మహాతల్లి యొక్క వైభోగం ఎలా ఉంటుంది అంటే ఎవరు ఏమి కోరినా కూడా నిస్వార్థముగా వైభవపేతంగా ఎవరు ఏది ఆశిస్తారో ఆశించినటువంటి యొక్క ఫలితాన్ని వారు చక్కగా పొందేటువంటి విధానము అమ్మవారికి ఇస్తుంది. ఇక్కడ మనకి అమ్మవారిని దర్శించేటువంటి వాళ్ళు ఎంతో మంది చక్కగా అతిరథ మహారథులు ఉన్నారు. ఎంతో మంది దూర ప్రాంతాల నుంచే భక్తులు ఉన్నారు. వారందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఉత్సవాల్లో కానివ్వండి, మామూలుగా శుక్రవారం కానివ్వండి, పర్వదినాల్లో కానివ్వండి, ఎంతో మంది ఈ రోజు కూడా మనకి వసంత పంచమి మహాపర్వదినం. ఈవేళ చక్కగా మీకు ఈ జంగారెడ్డి సిటీ కేబుల్ ద్వారా ఎంతో మంది భక్తులు వీక్షించేటువంటి అనుగ్రహం కూడా అమ్మ మీకు అందరికీ కూడా ఈ వీరి ద్వారా అందించడం గొప్ప విశేషం. ఈవేళ వసంత పంచమి మహాపర్వదినం. ఈవేళ ఇప్పటి వరకు కూడా ఎంతో మంది భక్తులు అమ్మను దర్శించుకుని వెళ్ళిన వారు ఈ మహాతల్లిని దర్శించుకోవటము, స్మరించుకోవటము, అర్చించడం, పూజించడం గొప్ప వైభోగాన్ని ఇస్తుంది. ఎందుచేత అంటే అకార ఉకార మకార స్వరూపంలోంచి ఉద్భవించిన మహాతల్లి అమ్మవారు. అటువంటి అమ్మవారు వైభోగం ఏమిటంటే మనకి 14 లోకాలు చెప్పబడ్డాయి. 14 లోకాలు కాకుండా పైన ఇంకో లోకం కూడా గోలోకం అనేది చెప్పబడింది. దానికంటే పైన అమ్మవారు ఉండేటువంటి మణిద్వీపం అనేటువంటి ఉంటుంది అనమాట. ఆ మణిద్వీపంలో ఉంటుంది లలితా అమ్మవారు. ఆవిడ దర్శనం కోసము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా నిరంతరము ఓంకార శబ్దాన్ని తపస్సు చేస్తూ ఉంటారని మనకి వేదాలు, పురాణ ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి మహాతల్లిని చక్కగా ఇక్కడ లక్ష్మీ హయగ్రీవ లలితా శ్రీపీఠంగా విరాజిల్లుతున్నటువంటి ఈ తల్లిని దర్శించుకున్న వారందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో విరాజిల్లుతారు. ముమ్మాటికి కూడా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అటువంటి మహాతల్లిని శ్రీచక్రార్చన నిత్యము నిరంతరము జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారి వైభోగం నిరంతరం కూడా ఉత్సవమూర్తులకి
అమ్మవారికి గోక్షీరాలతో అభిషేకాలు జరుగుతాయి. అమ్మవారికి త్రికాలార్చన జరుగుతుంది. ఇటువంటి వైభవపేతమైన అమ్మవారి యొక్క విశేషం ఇవి అందరికీ కూడా పరిపూర్ణంగా కలుగుగాక. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. మన యొక్క కామవరపుడు గ్రామంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలితా శ్రీపీఠం నందు అకార ఉకార మకార స్వరూపునిగా వేయించేస్తున్నటువంటి ఈ లలితాదేవి యొక్క అనుగ్రహం చేత చక్కగా భక్తులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో విరాజాలని కోరుకుంటూ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు ఎల్లవేళలా కోరుకుంటూ ఓం శాంతి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. Go on, go on. Feel the magic. La 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 la. La 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 la. Go on, go on. Go on. Feel the magic. Feel the magic. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించడంతో నిధుల సమీకరణతో పాటు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేసేందుకు కార్యరూపం దాల్చారు. దానిలో భాగంగానే పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గ్యాప్ 1 రాక్ఫిల్ డ్యాం పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధికారులు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పూజా కార్యక్రమాలు చేశారు. గ్యాప్ 1 రాక్ఫిల్ డ్యామ్ ను సుమారు 25 మీటర్ల ఎత్తుతో 540 మీటర్ల పొడవున నిర్మిస్తారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ పీపీఏ అధికారులు, ఎంఏఐఎల్ ప్రతినిధులు మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నట్టు తెలిపారు. అన్ని విభాగాలు సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసి ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పెట్టుకున్నట్లు తెలియజేశారు. పూజా కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు సిఈ కె నరసింహమూర్తి, ఎస్ఈ రెడ్డి రామచంద్రరావు, ఈఈ కె బాలకృష్ణ, పీపీఏసీఈ రమేష్ పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ఏలూరు జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ ఏలూరు జిల్లా ప్రత్యేక అధికారి కె అమ్రపాలి అధికారులను ఆదేశించారు. ఏలూరులో కలెక్టరేట్ లోని గౌతమి సమావేశపు హోటల్లో జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వితో కలిసి జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యాలయాల అమలును వివిధ శాఖల అధికారులతో జిల్లా ప్రత్యేక అధికారి సమీక్షించారు. ఈ సందర్భంగా అమ్రపాలి మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసి ఏలూరు జిల్లాను రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించేలా ప్రగతి పథంలో నిలపాలని అన్నారు. వ్యవసాయ ప్రధానమైన ఏలూరు జిల్లాలో సేంద్రియ ప్రకృతి వ్యవసాయంను పెంపొందించేందుకు రైతులకు ప్రభుత్వం అందించే చేయూతపై రైతులకు అవగాహన కల్పించి మరింత విస్తీర్ణంలో సాగు చేసేలా చూడాలని అన్నారు. ఉద్యానవన పంటలకు, ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కల్పించనున్న పని దినాలు, చేపట్టవలసిన పనులపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను, జిల్లాలో సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పాపికొండలు, కొల్లేరు ప్రాంతాలలో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలో 2.65 లక్షల మందికి పేదలకు ప్రతి నెల 112 కోట్ల 50 లక్షల రూపాయలు సామాజిక పెన్షన్లుగా అందిస్తున్నామని, మొదటి రోజే దాదాపు 98% వరకు పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నామని అన్నారు. ఏలూరు జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు చేసే విధంగా వివిధ రకాల ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించి ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని అన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు చేసిన ఉత్పత్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు
2,50,000 ఉత్పత్తులు ఆన్లైన్ ద్వారా అమ్మకాలు జరిగి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారని, 50 ఉత్పత్తులు అమ్మకాలతో ఏలూరు జిల్లా 3వ స్థానం సంపాదించిందని అన్నారు. జిల్లాలో వ్యవసాయం అనుబంధ రంగాలలో ప్రగతిని సాధిస్తున్నామని, ఉద్యానవన పంటలలో ఆయిల్ ఫామ్ అధిక విస్తీర్ణంలో సాగవుతుందని అన్నారు. అదేవిధంగా కోకో పంటను ఆయిల్ ఫామ్, కొబ్బరి తోటలలో అంతర్ పంటగా 35,000 సాగుతుందని, మిరియాలు, యాలకులు, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో వంటి పంటలకు అనుకూల పరిస్థితులు కల్పించి జిల్లాలో ఔత్సాహిక రైతులు సాగు చేస్తున్నారని అన్నారు. జిల్లాలో 31 జాబ్ మేళాలు నిర్వహించి 1,657 మంది యువతకు వివిధ పరిశ్రమలలో ఉద్యోగావకాశాలు కల్పించామని అన్నారు. వ్యవసాయ ప్రధానమైన ఏలూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, వాటిని నెలకొల్పేందుకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో డిఎఫ్ఓ శుభం, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సిఇఓ కె భీమేశ్వరరావు, డిఆర్డిఏ డ్వామా పీడి విజయరాజు, కెవి సుబ్బారావు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీలత, వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, పశు సంవర్ధక శాఖ జేడి డాక్టర్ గోవిందరాజులు, డిపిఓ అనురాధ, డిఎస్ఓ ప్రతాప్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, ఉద్యానవన శాఖ డిడి రామ్మోహన్, పంచాయతీరాజ్ ఆర్ఎన్బిఎస్ఈలు రమణమూర్తి, త్రినాథ్ బాబు, పివి రత్నం, డిసిహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ ప్రభుత్వాలు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో పీఎం జేఏఎన్ఎంఏఎన్ పథకం అమలుకు విడుదల చేసిన నిధులు, లబ్ధిదారుల వివరాలపై పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయక మంత్రి దుర్గదాస్ గురువారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రధాని మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాన్ని 2023 నవంబర్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారని, 18 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 75 ప్రత్యేకంగా గుర్తింపు పొందిన ఆదివాసీ ప్రాంతాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఈ పథకం దోహదం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా ఎటువంటి సర్వే చేపట్టలేదని, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో పీఎం గతిశక్తి మొబైల్ యాప్ ద్వారా జనాభా వివరాలు, గ్రామాలు నమోదైనట్లు కేంద్ర మంత్రి తెలిపారు. గ్రామాల మౌలిక వసతుల లోపాలను గుర్తించేందుకు డేటా సేకరించారని, 2025 ఫిబ్రవరి 28 నాటికి ఏపీలో 4,93,932 ఆదివాసీ జనాభా నమోదైనట్లు కేంద్ర మంత్రి తెలిపారు. పీఎం జేఏఎన్ఎంఏఎన్ లక్ష్యాలను 9 కేంద్ర మంత్రిత్వ శాఖలు 11 విభిన్న కార్యక్రమాలు అమలు చేయాలని నిర్ణయించిందని, ఈ పథకంలో భాగంగా పక్కా గృహాలు, అనుసంధాన రహదారులు, సంచార వైద్య కేంద్రాలు, తాగునీటి సరఫరా, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, మొబైల్ టవర్లు, సౌరశక్తి పథకాలు, బహుళ ప్రయోజన కేంద్రాల నిర్మాణం వంటి ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రత్యేక శిబిరాల ద్వారా ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, జనధన్ ఖాతా వంటి ప్రాథమిక డాక్యుమెంట్లను తయారు చేయడంలో ఆదివాసీలకు సహాయం చేయడం జరిగిందని, తద్వారా పీఎం ఆవాస్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి వీలైందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొయ్యలగూడెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఎంపీడీఓ కార్యాలయాల్లో చంద్రన్న స్వయం ఉపాధి పథకం దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూలు నిర్వహించిన అధికారులు, నాయకులు. శ్రీరామనవమికి సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెం భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటస్వామి సేవా కేంద్రం భక్తులు తరలి రావాలని పిలుపునిచ్చిన ఆశ్రమ సభ్యులు. జిల్లా అభివృద్ధిపై సమీక్షించిన జిల్లా పర్యవేక్షణాధికారి అమ్రపాలి, పాల్గొన్న జిల్లా కలెక్టర్ బెట్రి సెల్వి, అధికారులు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన రాక్ పిల్ గ్యాప్ 1 పనులకు శ్రీకారం చుట్టిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.